అయోధ్య నుంచి మనకి వచ్చిన అక్షితలు నార్మల్గా ఇంట్లో పెట్టుకొని మనకి ఇచ్చినప్పటి నుంచి హారతి ఇస్తూ రోజు దీపాలు పెట్టాలి. 22nd నాడు మన ఇంట్లో 2 దీపాలు పెట్టాలి. అండ్ తులసమ్మ దగ్గర ఒక దీపం అండ్ గడప దగ్గర 2 దీపాలు పెట్టి పూజ చేసుకోవాలి. అయితే ఏంటంటే చాలామంది ఆఫీస్లోకి వెళ్తుంటారు, వారు ఎలానో ఈ అక్షింతలు మిస్ అవుతారు. కాబట్టి ఏం చేయాలంటే మనకి ఇచ్చిన అక్షింతలకి హారతి దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకి మన ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని ఇలా హారతి ఇవ్వాలి. ఇలా 22nd January 2024 వరకు ఇలా చేసుకోవాలండి. దాని తర్వాత ఇలా 3 గుప్పెళ్ళు బియ్యము, ఇలా వేసుకొని పసుపు వేసుకొని అక్షింతలు తయారు చేసుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇలా అక్షితలు కలుపుకున్న తర్వాత మనకి అయోధ్య రాముడి గుడి నుంచి వచ్చిన అక్షింతలు కొన్ని తీసుకొని ఇలా దీనిలో ఈ అక్షింతల్లో కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 5గురికి ఈ అక్షింతలు మనం ఇస్తే ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఈ అక్షింతలు మిస్ అయిన వాళ్ళు, వాళ్ళకి అందని వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో ఇలా తీసుకొని ఎవరికైనా ఇచ్చే ముందు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ మనం ఈ అక్షింతల్ని పంచేసేయాలండి. ఇలా ఇవ్వమని ఎవరు చెప్పలేదు, కాకపోతే ఏంటంటే ఇలా అక్షింతలు మిస్ అయిన వాళ్ళకి అందజేయాలనే ఒక మంచి కోరిక. సో ఒక 5గురు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి, మన ఆఫీస్ స్టాఫ్కి అలా ఒక 5గురికి ఇచ్చి వాళ్ళని కూడా ఒక 5గురికి ఇవ్వమని చెప్తే చాలా మంచిది. ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అక్షింతలకు కూడా మనం హారతిద్దాము. ఈ అక్షింతలు ఒక 5గురికి ప్యాక్ చేసుకోవాలి. ఇలా ఈ అక్షింతలు పంచేటప్పుడు కూడా 3 గుప్పెళ్ళు ఇలా ఇస్తే మంచిదండి. 1 2 3. సో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలు ఇలా ఇంకొక 5గురికి పంచిపెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మిస్ అయినా కానీ ఎవరో ద్వారా అక్షింతలు అయితే దేవుడికి వాళ్ళకి అందాలని కోరికతో మేము ఇలా చేస్తున్నామండి. మీరు కూడా ఇలా చేయండి. అండ్ ఎవ్రీ డే మనకి అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలకి అయితే హారతి ఖచ్చితంగా వేయాలి. రోజు దీపం ఖచ్చితంగా పెట్టాలండి, పెట్టాలి. కాబట్టి పెట్టలేని వాళ్ళు అక్షింతలు అసలు తీసుకోకపోవడం కూడా మంచిది అంటున్నారు. మరి ఎంత మటుకు కరెక్ట్ అనేది అయితే నాకు కూడా తెలీదు. నేనైతే రోజు ఇంట్లో దీపం పెడతాను కాబట్టి నేనైతే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలా 5 కవర్లు ఉన్నాయి. సో ఇలా ప్యాక్ చేసినవి ఒక 5గురికి నేను ఇద్దామనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ అక్షింతలు ఇచ్చేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఇవ్వండి. జై శ్రీరామ్.